Hi guys, welcome to Subhas Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film ఈసా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా ఈ మూవీలో వచ్చేసి త్రిగుణ అనే యాక్టర్ అండ్ రాజు వెట్స్ రాంబాయ్ ఫేమ్లో యాక్టర్ కూడా యాక్ట్ చేశారు. 2 hours 7 minutes రన్ టైం ఉంది. ఇంకా ఆల్రెడీ ఛాంపియన్ అండ్ శంబాల రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకా నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళు వచ్చేసి ఒక హాంటెడ్ ప్లేస్లో దెయ్యం ఉందని నిరూపించాల్సి వస్తుంది. అసలు ఎవరికి నిరూపించాల్సి వస్తుంది, ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ విషయానికి కనుక వస్తే ఒక్కటే చెప్తానండి, అదిరిపోయింది సినిమా. కానీ ఒకటి మాత్రం నచ్చలేదు. ఆ ఒకటి ఏంటి, అదిరిపోయినా కూడా ఒకటి నచ్చలేదు ఏంటి అనేది డెప్త్కి వెళ్తాం. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో. ఇంకా త్రిగుణ అనే యాక్టర్ ఉన్నారు, ఆ యాక్టర్ కూడా బాగానే చేశారు యాక్టర్. ఇంకా రాజు వెట్స్ రాంబాయ్ ఫేమ్ హీరో కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇందాక అతని పేరు త్రిగుణ, ఇతని పేరేమో అఖిల్ రాజు. ఇంకా అబ్బా పటేల్ గారు అందరికీ తెలుసు, ఈవిడ కూడా యాక్టింగ్ బాగా చేశారు భయపడే సీన్స్ దగ్గర అలాగా. ఇంకా శ్రీ హనుమంత్ గారు కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ కింద చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా. ఇంకా పృథ్వీ గారు వచ్చేసి దెయ్యాలని పసిగట్టి ఆపే మాంత్రికుడి కింద కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఆర్ఆర్ ధ్రువన్ గురించి మాట్లాడుకోవాలి. అతను మ్యూజిక్కి అయితే ఫస్ట్ 15 నిమిషాల్లోనే చాలామంది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయారు, అంత భయంకరంగా కొట్టారు మ్యూజిక్. నాకైతే కాళ్ళు అదిరిపోయినాయి. ఇంకా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ మన్నే శ్రీనివాసు. ఇతను ఏమన్నా సీన్స్ రాసుకున్నారండి బాబు. అసలు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ఆ సీన్స్కి తగ్గ బీజిఎం పడింది చూడండి. ఆ సీన్సే హైలైట్ అనుకుంటే ఆ సీన్స్కి తగ్గ బీజిఎం ఇచ్చే ఆర్ఆర్ ధ్రువాన్ని సరిగ్గా ఎట్టుకున్నారు. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా గుండె ధైర్యం ఉండాలేమో అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ 30 minutesలో మాత్రం ఎంత భయపెట్టారంటే మొత్తం వైబ్రేషన్ వచ్చేసింది ఒళ్ళంతా. డోస్ అలా తగ్గించుకుంటూ వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే గుండెపోటు గ్యారంటీ అనే రేంజ్లో ఉంది. డోస్ తగ్గింది సెకండ్ హాఫ్, మరి అంతకంటే ఎక్కువ భయపడితే ప్రాణాలకు ప్రమాదం అని అర్థమైంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ అస్సలు లేదు, జస్ట్ భయపెట్టడానికి మాత్రమే తీశారు. భయపడాలి అని అనుకుంటే చూడండి, స్టోరీ అస్సలు లేదు. సినిమా 2 hours ఉన్నా కూడా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ జస్ట్ భయపెట్టడానికి స్టోరీ లేదు, సినిమా స్లోగా ఉంటుంది. భయపడాలనుకుంటే ఈ సినిమా థియేటర్లో చూడండి అని చెప్తాను, స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఈ మూవీ వచ్చేసి నేను 5కి 5 రేటింగ్ ఇస్తున్నాను. క్లైమాక్స్లో ఒకటి నచ్చలేదు అన్నాను కదండి, క్లైమాక్స్లో ట్విస్ట్ నచ్చలేదు. పాయింట్ బాగుంది కానీ ఆ టైంలో ఆ పాయింట్ వస్తుంది అనుకోలేదు. 5కి 5 రేటింగ్ ఇస్తాను అయినా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.